ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యల కోసం తమిళనాడులోని శివకాశి నమూనాను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఆర్జీఎస్ పబ్లిక్ పాజిటివ్ పరస్పెన్షన్ పై సమీక్షంలో వివిధ శాఖల పనితీరు మెరుగుపరచాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చెప్పండి చంటి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అప్రమత్తమైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు ఇతర అధికారులను కూడా కలిసి అందరినీ కలుపుకుని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయితే దీనిలో వరుస ప్రమాదాలపై ఆయన పూర్తి స్థాయిలో సమీక్షలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదాలకు గల కారణాలు ఏంటి, అసలు అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, అసలు అధికారులు పనిచేస్తున్నారో లేదా అనే దానితో స్పష్టంగా ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. అయితే అధికారులు నిజాయితీ గల అధికారులను ప్రతి శాఖలను నియమించుకోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడు మాటల కంటే మాత్రం అధికారులు ఏ స్థాయిలో పనిచేయట్లేదు అనేది పూర్తిగా కంటతలమవుతుందనే పరిస్థితి అయితే నెలకొ ఉంది. అయితే వేట్లపాలెం అంటే కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెంలో జరిగిన ఈ బాణసంచా విస్ఫోటనలో సుమారు 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కేవలం జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయటం లేదనేది సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా చెప్తా ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే నలుగురు అధికారులు అయితే జిల్లా స్థాయి అధికారులు అయితే సస్పెండ్ చేయడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో సమీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపై కూడా జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో బాణసంచా కేంద్రాలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని శివకాశి వెళ్లి నిపుణుల బృందంతో అధ్యయనం చేయాలని, రాబోయే రోజుల్లో శివకాశిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై ఇక్కడ కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని, బాణసంచా కేంద్రాలపై నిఘా వ్యవస్థను మరింత పెంచాలని అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఉన్నతాధికారులకు చెప్తా ఉన్నారు తెలుసా. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 295 రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో అవినీతి పెరిగిపోయిందని, నిజాయితీ గల అధికారులను క్షేత్ర కార్యాలయాల్లో నియమించుకోవాలని అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. అయితే క్షేత్రస్థాయి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనా రావడం జరిగింది. ఈ అంచనాతో మాత్రం ఈ సమీక్ష అయితే పూర్తి స్థాయిలో అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలనలు పూర్తి స్థాయిలో లేవని, క్షేత్రస్థాయిలో అసలు పని చేయడం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా పూర్తి స్థాయిలో లేవని అసలు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవడంతో పాటుగా ఫ్యాక్టరీలను సందర్శించడంతో పాటుగా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అయితే మాత్రం ఉన్నతాధికారులకు చెప్తా ఉన్నది. అలాగే శివకాశి వెళ్లి నిపుణుల రాబోయే రోజుల్లో నిఘా వ్యవస్థను పెంచడంతో పాటుగా 295 రిజిస్టర్ కార్యాలయాల్లో జిల్లాధికారులు నిజాయితీ గల అధికారులు నియమించుకుని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు రాకుండా చూడాలని అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఉన్నతాధికారులతో సమీక్ష చేశారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. వికారాబాద్ లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో రాహుల్ ప్రసంగం ఉత్సాహాన్ని నింపింది. డీసీసీలు క్రియాశీలకంగా పనిచేయాలని, పనిచేస్తేనే పదవులు వస్తాయని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో పైరవీరులకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు. తానెప్పుడూ పైరవీలు చేయలేదని, జైలు కేసులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలని అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆ డిసిసి అధ్యక్షుల సదస్సులో అయితే వారికి దిశానిర్దేశం అయితే చేశారు. అంటే జరగబోయే ఎన్నికలు అదేవిధంగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండాలి, లేకుంటే దేశ రాజకీయాల పట్ల కూడా కొంత అవగాహన పెంచుకోవాలని అయితే రాహుల్ గాంధీ అయితే డిసిసి అధ్యక్షులకైతే పలు సూచనలు అయితే చేశారు. ఈ యొక్క డిసిసి అధ్యక్షుల సమావేశానికి కుటుంబ సమేతంగా అయితే
ఆ డిసిసి అధ్యక్షుల కుటుంబాలను అయితే ఆహ్వానించారు. వారితో పాటు ఫోటో స్టేషన్ కూడా దీన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్ లో ఈ యొక్క సదస్సు జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయితే నేరుగా అయితే వారికి శిక్షణ తరగతులు ఇచ్చారు. ఈ యొక్క శిక్షణ తరగతులకు అయితే రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ జిల్లా ఇన్ఛార్జి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అయితే ఈ యొక్క సదస్సులో అయితే రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. దీనికి సంబంధించిన పలు ఇంపార్టెంట్ అంటే ఆ పార్టీకి సంబంధించిన ఒక లైన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఆ పార్టీలు ఎక్కడైతే భంగం చేయద్దు, పార్టీలో క్రియాశీలకంగా ఉండాలి. పార్టీలో క్రియాశీలకంగా ఉండి పైరులకైతే ఆ తావులేదు. ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వారికే పదవులు అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఖచ్చితంగా అవుతుంది. దేశవ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ పిసిసి అధ్యక్షులకు అయితే పలు సూచనలు అయితే చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా పైరవీలకైతే తావులేదు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది అంటే ఖచ్చితంగా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రి లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికైతే ఈ యొక్క సోనియా గాంధీ ఖచ్చితంగా దాన్ని త్యాగం చేశారు. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శ్రమించాలని ఖచ్చితంగా రాహుల్ గాంధీని అయితే ప్రధాని చేయాలని డిసిసి అధ్యక్షుల సమావేశంలో తెలియజేశారు. ఖచ్చితంగా మీరు పచ్చదనంతో పని ఖచ్చితంగా మీకు వాటికి వాటికి దేశ రాజకీయాల్లో కూడా మీరు క్రియాశీలకంగా ఉండాలని అయితే ఆ యొక్క డిసిసి అధ్యక్షులకు అయితే రాహుల్ గాంధీతో పలు సూచనలు అయితే చేశారు. ఖచ్చితంగా యొక్క ఫోటో సెషన్ కూడా వారి కుటుంబాలతో డిసిసి అధ్యక్షుల కుటుంబాలతో నేరుగా దిగారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అయితే మీరు పని చేయాలి. ఖచ్చితంగా దానికి సంబంధించిన కోఆర్డినేటర్లను కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులను అక్కడ కోఆర్డినేటర్ గా పనిచేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటే రాహుల్ గాంధీ కీలక మాటలైతే చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికీ ఆ యొక్క డిసిసి అధ్యక్షుల సమావేశంలో అయితే స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో రాజరిక పాలన కొనసాగుతోందని ఒకవైపు ఇళ్లు మరోవైపు గుడులు కూల్చుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన కలహాల్లో జైల్లో ఉన్న బాధితుల కుటుంబాలను జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ శిక్షణ తరగతుల పేరుతో రాహుల్ గాంధీ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించేందుకే వచ్చారని ఆరోపించారు. హైడ్రా కూల్చిన ఇళ్ల స్థలాలను రాహుల్ సందర్శిస్తే సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా పేదలకు ఇల్లు కూలుస్తున్నారు. తెలంగాణలో ఒక అరాచక పాలన కొనసాగుతోందని చెప్పి బండి సంజయ్ అయితే విమర్శించారు. ఈరోజు నిజామాబాద్ లో తన పర్యటన అయితే కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో కూడా కొనసాగింది. కామారెడ్డికి సంబంధించి బాన్స్వాడలో ఎవరైతే మొన్న గొడవలు అర్ధరాత్రి జరిగిన గొడవల్లో ఎవరైతే కేసులు అయ్యాయో వాళ్ళందరూ బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. వాళ్ళందరి కుటుంబ సభ్యులని బండి సంజయ్ అయితే పరామర్శించారు. తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే ఈ హైదరాబాద్ కు సంబంధించి బఫర్ జోన్ ఎస్ఐటి పేరిట దుర్మార్గం కొనసాగుతోందని చెప్పి తనైతే ఆరోపించారు. ప్రధానంగా పేదల ఇల్లే టార్గెట్ చేస్తూ ఇవి భవనాలు కూల్చుతున్నారని చెప్పి కూడా తెలియజేశారు. రాత్రివే పేదల ఇంటికి వెళ్లి వారికి ఇళ్లను కూలగొడితే వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అలాగే ఓవైసీ కాలేజ్ కూలగొట్టడానికి వచ్చిన పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు రాయటం లేదా విద్యార్థులు, వారి ఇల్లు ఎలా కూలగొట్టారని అని కూడా తను ప్రశ్నించారు. ప్రధానంగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా అదే కొనసాగుతోందని, అర్ధరాత్రిళ్ళు కొందరు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇందులపైన దాడులు జరిపితే వారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి వాళ్ళని జైళ్లకు పంపిన దుర్మార్గ పాలన
సాగుతోందని చెప్పి బండి సంజయ్ అయితే ఆరోపించారు. అయితే హైదరాబాద్ లో మాత్రం ఓవైసీ కళ్ళల్లో ఆనందం కోసమే, ఆ ఓవైసీ వారి హృదయని ఆనందం పరచడం కోసమే బాన్సువాడలో హిందువులను జైళ్లకు పంపారని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు. వాళ్ళందరికీ తాము అండగా ఉంటామని చెప్పి అవసరమైతే న్యాయ సహాయం కోసం హైకోర్టు న్యాయవాదులను కూడా పంపించడం జరిగిందని చెప్పి బండి సంజయ్ తెలియజేశారు. ఎక్కడ హిందువులపైన అన్యాయం జరిగినా, వారిపైన దాడులు జరిగినా వారికి అవసరమైన అన్ని రకాల సహాయం అందజేస్తామని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు వాటికి సంబంధించి అంత సమాధానం అయితే చెప్దామని చెప్పి తెలియజేశారు. ఇప్పటికైనా హిందువులంతా కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి బండి సంజయ్ అయితే తెలియజేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ఈ వారం రోజులు గడవక ముందే హిందువుల పైన ప్రతి ప్లేస్ లో దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆయన అయితే ఆరోపించారు. ఇటు కామారెడ్డిలో కావచ్చు, అటు బాన్సువాడలో, బైన్సలో, ఇట్లా ప్రతి ప్లేస్ లో కూడా హిందువుల పైన దాడులు అయితే పెరిగిపోయాయని కూడా ఆయన అన్నారు. అయితే బీజేపీ తలుచుకుంటే మాత్రం కాంగ్రెస్ నాయకులు రోడ్ల పైన తిరగరు అని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేశారు. ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, కాకపోతే బీజేపీ నాయకులు తలుచుకుంటే మాత్రం కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు, గల్లీలోకి రానివ్వమని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో అంతర్యుద్ధం మొదలైంది కూడా భవిష్యత్ అతను తెలియజేశారు. కాంగ్రెస్ లో అంతర్యుద్ధం ప్రారంభమైందని, ఎక్కువ రోజుల్లో ఈ ప్రభుత్వం ఉండే అవకాశం లేదని కూడా తను తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా హిందువులంతా కూడా ఏకమవ్వాల్సిన సమయం ఆసనమైందని కూడా అన్నారు. ఇక రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి తెలంగాణలో సంబంధించి మూటలు తీసుకుపోవడానికే తెలంగాణకు వచ్చారని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తి అంతా కూడా తను ఢిల్లీకి తీసుకుపోవడానికే తాను తెలంగాణకు వచ్చారని చెప్పి కూడా ఆరోపణ చేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం అసలు కార్యక్రమమే కాదని చెప్పి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం గురించి వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఈ బాన్సువాడకు సంబంధించి ఏదైతే కేసులు ఉన్నాయో వాళ్ళెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా వారికి భరోసా కల్పించారు. వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఆ బాన్సువాడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివరాలు అందజేశారు. అయితే పోలీసులు కూడా ఏకపక్షంగా తెలంగాణలో వ్యవహరిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. బాధితుల పైననే కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అని చెప్పారు. తమకు న్యాయం చేయండి అని చెప్పి ఎవరైతే పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారో వారిపైననే కేసులు నమోదు చేస్తున్న అరాచక పాలన తెలంగాణలో అయితే ఉంది. దీనికి అంతటి కూడా సమాధానం చెప్పే రోజులు వస్తాయని చెప్పి కూడా బండి సంజయ్ తెలియజేశారు. అతనితో పాటు ఎండల లక్ష్మీనారాయణ, తను కూడా సీనియర్ బీజేపీ నాయకుడు, తాను కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అక్కడ పరిస్థితులను అయితే పూర్తిగా వివరించారు. అక్కడ బాన్సువాడ సంఘటన, ఈ కామారెడ్డి సంఘటన ఇవంతా కూడా బండి సంజయ్ అయితే క్లియర్ గా వివరించడం జరిగింది. ఇక కామారెడ్డికి సంబంధించి అది కూడా అక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు అరాచకం కొనసాగిస్తున్నారని చెప్పి తెలియజేశారు. ఇటు షబీర్ అలీ కూడా అసలు గెలిచిన నాయకులను వదిలిపెట్టి తానైతే అక్కడ కబ్జాలకు పాల్పడము లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి ఏదైతే కోర్టు అంశాన్ని కూడా ధిక్కరిస్తూ అక్కడ కబ్జాలకు పాల్పడిన వ్యక్తి షబీర్ అలీ తెలియజేశారు. ఇదంతా కూడా ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి బండి సంజయ్ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇందులో భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేశారు. ఎక్కడ దాడులు జరిగినా ముందు తాముంటామని చెప్పి వాళ్ళందరికీ అవసరమైన ప్రొటెక్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. ఇక పేదల ఇళ్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కూడా హెచ్చరించారు. కేరళ పేరును ఆ రాష్ట్ర వాసుల కోరిక మేరకు కేరళంగా మార్చడంతో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగు నాడుగా మార్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుతనం లేదని ఎన్టీఆర్ కాలంలోనూ మార్పు ప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఇక దీనికి భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి కౌంటర్ ఇస్తూ పేరు మార్చాల్సిన అవసరం లేదని తీవ్రంగా విమర్శించారు. దీంతో గరికపాటి భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి మధ్య రచ్చ మొదలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని చెప్పేసి ప్రభుత్వ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం పేరును కేరళగా మార్చిన నేపథ్యంలో దీనికి కొంచెం డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నందమూరి తారక రామారావు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో నందమూరి తారక రామారావు ఇది తెలుగు నాడుగా మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని చాలా ప్రయత్నించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేరళ తరహాలోనే మనకు కూడా ఇక్కడ పేరు మార్చాలని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే గరికపాటి చేసిన వ్యాఖ్యలపై కూడా మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలుగులో మార్చాలని గరికపాటి చేసిన వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉన్నామని వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను, సెంటిమెంట్లను పరిగణలో తీసుకోకుండా సొంత నిర్ణయాలు వెల్లడించడం విచారకరం అని చెప్పేసి కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాడు అనే పదం తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే ఎలాంటిది నష్టం ఉండదని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గరికపాటి చేయటం కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనే అది కూడా ఆంధ్రప్రదేశ్ అయితే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలా ఒక ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అంతే మన రాష్ట్రం పేరును తమిళనాడు లాగా తెలుగునాడని మార్చాలని చెప్పేసి కూడా ఆయన కొంచెం ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఒక సున్నా లేకపోతే కేరళ వాళ్ళు ఇబ్బంది అయ్యింది, మన రాష్ట్రం కూడా భాష మార్చాల్సిందే అని ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. అప్పట్లో తెలుగు పేరు కోసం ఎన్టీఆర్ చేశారని చెప్పేసి తెలుగునాడు అలా తెలుగులో రావాలని చెప్పేసి ఎన్టీఆర్ కృషి చేశారని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్చాలని ప్రయత్నాలు చేశారని, ఆంధ్ర అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుందని, తెలుగు అనేది ఒక భాషను సూచిస్తుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రం పేరు మార్చే విషయం ఆయన అది దివంగత ఎన్టీఆర్ ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పు రావడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలుగు అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆత్మసిద్ధి పొందడం కోసం ఒక తెలుగు వాచకంలోనే 4 మాటలు పెట్టారని చెప్పేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరిగా చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బతుకుతుందని చెప్పేసి కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన 2 పిల్లలను కూడా తెలుగు మీడియంలోనే చదివించాలని ఆయన చెప్పడం కూడా జరిగింది. తెలుగు మాధ్యమం వల్ల ఎవరు నష్టపోయేది లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలని నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రతి ఒక్కరూ సొంత దేశంలోనే ఉండాలని, ఇక్కడే పనిచేయాలని చెప్పేసి అనుకుంటే భారతదేశం 5 ఏళ్లలోనే విశ్వగురుగా అవుతుందని చెప్పేసి కూడా గరికపాటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆ గరికపాటి వ్యాఖ్యల పైన కూడా ఈయన ఎవరైతే పీఠాధిపతి కమలానంద భారతి ఉన్నారో ఆయన కొద్దిగా కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదనం లేదని అంటం ఉన్నాయి, ఆయన తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను, సెంటిమెంట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అంటం జరిగింది. సొంత నిర్ణయాలను రాష్ట్ర ప్రజల పైన రుద్దడం అంత సమంజసం కాదని, నాడు అనే పదం తమిళనాడు కాదని, ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టం ఏమీ లేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు సంస్కృత పదాలే, ఆంధ్రప్రదేశ్ 2 సంస్కృత పదాలే అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇచ్చారు. అడిగేవారు లేరని, అధిక ప్రసంగాలు చేస్తున్నారని చెప్పేసి కూడా సున్నితంగా ఆయన్ని మందలించడం కూడా జరిగింది. ఎంత పోకడలు, ఎంత ఆలోచనలు మంచివి కాదని చెప్పేసి హితబోధ చేయడం కూడా జరిగింది. రామాయణం కాలం నాటి నుంచి ఆంధ్ర పేరు ఉందని చెప్పేసి తెలుగునాడు అని మార్చిన సెంటిమెంట్ ఏమీ రాదు. ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మ నినాదాన్ని ఎత్తుకున్నారని చెప్పేసి, కానీ పార్టీ పేరు మాత్రం తెలుగుదేశం అని పెట్టారని, ఇలాంటి వేదాలు ఏపీకి మద్రాసుకి రాకుండా చేశారని చెప్పేసి గరికపాటి పైన కమలానంద భారతి కొంచెం ఇబ్బందికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇది టోటల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కెనడా గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమి, అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మార్క్ కార్నీ ప్రకటించగా ఆ నిర్ణయాన్ని మోడీ స్వాగతించారు. భారత్ కెనడా ఆర్థిక సంబంధాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని ప్రధాని తెలిపారు. ఈ భేటీలో యురేనియం ఒప్పందంపై భారత్ కెనడా సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, భారత్ కెనడా సంబంధాల్లో కీలక మలుపు చోటు చేసుకుందనుకోవచ్చు. ఏదైతే 2 దేశాల మధ్య $2.6 బిలియన్ విలువైన యురేనియం సరఫరా ఒప్పందాలపై సంతకాలు చేపట్టడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ మరియు మార్క్
మధ్య హైదరాబాద్ హౌస్ లో జరిగిన ద్వైపాక్ష సమావేశంలో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దేశంలోని పౌర కార్యక్రమానికి నిరంతరాయ సరఫరా నిర్ధారించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా ప్రధాని మోడీ అయితే వెల్లడించడం జరిగింది. చిన్న మాడ్యులర్ రియాక్టర్ అదనపు అణు రియాక్టర్ల అభివృద్ధిపై కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని ఒప్పందంపై CEPA పై హెచ్చరిక చర్చలు అయితే వేగవంతం చేసినట్టే తెలుస్తుంది. ఏదైతే 2026 చివరి నాటికి కొలికి తీసుకురావాలని కూడా అయితే అంగీకారం అయితే జరిగింది అనుకోవచ్చు. వాణిజ్య పెట్టుబడులు, ఇంధనం, భూ వ్యవసాయం, విద్య, పారితోషణ, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యం విస్తరణ లక్ష్యంగా చర్చలు అయితే కొనసాగాయి అనుకోవచ్చు. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే కార్ని 1893లో స్వామి వివేకానంద కెనడా పర్యటన గుర్తు చేసుకున్నట్లయితే తెలిసింది. ఏదైతే లేవండి మేల్కొనండి లక్ష్యం చేరుకునే వరకు ఆగకండి అనే ఆయన అయితే ఇది కెనడా ప్రధాని అయితే మాత్రం ఈ సూక్తులు అయితే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు అయితే కార్ని 4 రోజులు దేశవ్యాప్తంగా పర్యటన అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ముంబైలోని రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ తమ నివాసం కెనడా ప్రధాని దంపతులతో ఆతిథ్యం ఈ రోజు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కూడా భారతీయ కళా పరిచయం కూడా చేసినట్లయితే తెలుస్తుంది. ఇరు నేతల ఈ రోజు అయితే మాత్రం ఇండియా కెనడా CEO ఫోరంలో పాల్గొన్న భాగస్వామ్యం అయితే మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు అయితే జరిగినాయని తెలుసుకోవచ్చు. ఏదైతే భారత్ కెనడా సంబంధాలు ఈ పర్యటనలో కొత్త అధ్యాయాన్ని నాంది పలుకున్నది అంచనాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అనుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. మిసైళ్లు, బాంబు దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ దాడులు, ప్రతి దాడులతో గల్ఫ్ దేశాలు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని తెలిపారు. చర్చలకు సిద్ధమన్న ఇరాన్ యూటర్న్ తీసుకోవడంతో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యన దాడులు, ప్రతి దాడులు అయితే కొనసాగుతున్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పటికే యుద్ధ వాతావరణం కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి బయట కనిపిస్తున్న పరిస్థితి కూడా తెలుస్తుంది పద్మ. ఎందుకంటే ఇటు ఏదైతే ఫిబ్రవరి 19వ తారీఖున ఇటు డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా అధ్యక్షుడు మరియు ఇజ్రాయెల్ యొక్క సాన్నిధ్యంలో జరిగిన ఏదైతే వార్నింగ్ నోట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి ఇరాన్ స్పందించకపోవడంతో ఇరాన్ పై కూడా దాడులు చేయడానికి ఏమాత్రం కూడా ఇటు వెనకాడిన పరిస్థితులు అమెరికా ఉన్నది. కేవలం ఇటు ఫిబ్రవరి 28 అనగా 2 రోజుల క్రితం అయితే దాడులు స్టార్ట్ చేసిన కూడా మనకి కనిపిస్తుంది. ఈ దాడులు స్టార్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు ఏదైతే ఇటు ఇరాన్ సంబంధించి ఏదైతే బాంబులు అణుదాడులకి సంబంధించిన ఎక్విప్మెంట్ ని ఏదైతే అది సిద్ధం చేస్తుందన్న తరుణంలో ఇటు అమెరికా మరియు అమెరికాకి సంబంధించిన ఇజ్రాయెల్ రెండు కూడా ఇటు ఇరాన్ కి నోట్ ఇవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇరాన్ దానిపై స్పందించలేదు. దీనిపై అమెరికా ప్రతిదాడి కూడా దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించి ప్రధాన స్థావరాలు ఏదైతే ఉన్నాయో అక్కడ, అలాగే సైనిక స్థావరాలు ఏదైతే ఉన్నాయో, అలాగే ఇరాన్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ ఏమైనా వాటిపై కూడా క్షిపణి దాడులు కూడా చేయడం జరిగినట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఎలా ఉంటుంది కానీ ఇటు ఇరాన్ కూడా ఇటు అమెరికాకు సంబంధించి లేదా అమెరికాకి సాన్నిధ్యం ఉన్న దేశాల మీద కూడా దాడులు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇరాన్ కూడా క్షిపణులు కూడా ఉపయోగించింది. సుమారుగా క్షిపణులు కానీ డ్రోన్స్ కానీ పూర్తి స్థాయిలో ఉపయోగించి కూడా ఇటు ఏదైతే ఇటు ఇరాన్కి ఇటు అమెరికాకి సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ యొక్క ముఖ్యంగా ఉన్న ఇజ్రాయెల్ యొక్క ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ బ్యాంకుల పైన, అలాగే ఇజ్రాయెల్ స్థావరాల పైన కూడా ఇటు ఇరాన్ కూడా ప్రతిదాడులు చేయడం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్ సంబంధించి ఇటు
ఇరాన్ నుంచి ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంబంధించిన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం నెతన్యాహు పరిస్థితి ఎలా ఉన్నది కూడా మనకి ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక సమాచారం కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఎటా ఉంటుండగానే ఇటు ఏదైతే ఇటు ఇరాన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు సౌదీ అరేబియా, యుఏఈ అలాగే దానికి సంబంధించిన కువైట్ యొక్క ఖత్తర్ ప్రాంతాల్లో కూడా దాడులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పైన కూడా క్షిపణి దాడులు చేయడంతో అది అమెజాన్ డేటా సెంటర్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ఇలాగ ఒకదానిపై ఒక దాడుల నేపథ్యంలో ఇది మరికొన్ని వారాలు కూడా సాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ దుబాయ్ మరియు ప్రాంతాలకి ట్రాన్సిట్ వీసా మీద వెళ్ళిన ప్రయాణికుల పరిస్థితి అయితే భయాందోళన పరిస్థితిలో ఉంది. అలాగే స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు కూడా ప్రస్తుతానికి దుబాయ్ లో ఉండడం, మంచు విష్ణు వంటి సెలబ్రిటీస్ కూడా ఇటు దుబాయ్ లోనే ప్రస్తుతానికి ఉన్నారు. మరి అక్కడ నుండి వాళ్ళు ఎలా వస్తారు, ఏం జరుగుతుంది, ఈ యొక్క ప్రతి దాడులు మరికొన్ని వారాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటు ఇరాన్ మరియు అమెరికాకు సంబంధించిన వాగ్వాదాలు, అదే అమెరికా పెట్టిన కాంక్షలను ఇటు ఇరాన్ స్పందించకపోవడంతో ఇటు ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో 48 గంటల పాటు కూడా ఇటు ఇంటర్నెట్ సేవలన్నింటి కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది మరింత ఉధృతమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కీలకంగా ఇటు ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని యొక్క కార్యాలయంపై దాడి చేయడం ప్రస్తుతం నెతన్యాహు పరిస్థితి ఎలా ఉన్నది, అతను మరణించారా లేదంటే ఏమైనా జరిగిందా, లేదంటే అతను ఆ సమయంలో అక్కడ ఉన్నారా లేదని పైన కూడా అధికార ప్రతినిధి అయితే ఇంతవరకు వెలువడిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈ దాడులు మరింత కూడా ఉధృతమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పద్మ, ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అప్డేట్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.